హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో 3 టాపిక్స్ ఉంటాయి, ఎండ్ వరకు చూడండి. అయితే ఇక్కడైతే కుడుకలకి డెకరేషన్ చేస్తున్నాము. లాస్ట్ వీడియో చూసే ఉంటారు, కుండలు డెకరేషన్ చేసాము కదా. సో ఇప్పుడు 4 కుడుకలకి డెకరేషన్ చేస్తున్నాము. ఎందుకు, వాటిని ఎలా యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో చెప్తాను, చూపిస్తాను. అయితే ఇక్కడ 4 కుడుకలు తీసుకొని వాటికి డెకరేషన్ చేస్తున్నాము. ఒక కుడుకలో జీలకర్ర బెల్లం పెట్టి దానిపైన ఒక క్యాప్ బోర్లేస్తాము, అంటే కుడుకనే. ఇంకొక కుడుకలో పుస్తెలు పెట్టి క్యాప్ బోర్లేసి పెళ్లి మండపానికి అయితే తీసుకెళ్తాం, ఇందులో పెట్టి తీసుకెళ్తాం అన్నట్టు. కొన్ని ప్లేస్లలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మా సైడ్ మాత్రం కుడుకలోనే తీసుకెళ్తారు. ఇక్కడ రెడీ చేయడానికి ఇవన్నీ అయితే దగ్గర పెట్టుకున్నాను డెకరేషన్ చేసుకోవడానికి. లాస్ట్ వీడియోలో ఈ కుండలు చూపిస్తున్నారు కదా, ఈ కుండల్ని డెకరేట్ చేశాను అన్నమాట. అది ఎలా చేశాను, ఏ పెయింట్ యూజ్ చేశాను ఏంటి అనేది లాస్ట్ వీడియోలో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అయితే ఇక్కడ మా సైడు పెళ్ళిళ్ళలో 4 ఐరన్ల కుండలు, 4 పూల ముంతలు, 1 గరిగబుడ్డి, అలా అన్నీ కలిపి ఒక 10 to 12 అలా ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా సేమ్, ఒక్కొక్కరి సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్కరు కొన్ని కుండలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఇది ఇప్పుడు పోచమ్మ, మాకు పెద్ద పోచమ్మ ఉంది అన్నమాట. ఈ పోచమ్మ ఇది 3rd వీడియో, అంటే నా ఛానల్లో ఇది 3rd పోచమ్మ. వాళ్ళు ముగ్గురు, చెప్పాను కదా, లాస్ట్ చెప్పే ఉంటాను. 2 బ్రదర్స్, ఒక చెల్లె, ఒక బ్రదర్, ఒక చెల్లెకి మ్యారేజ్ అయిపోయింది. ఇది లాస్ట్ బ్రదర్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పోచమ్మకి బోనం సమర్పించాలి, అందులోకి అట్టి చేపల పులుసు. ఇక్కడ వంట కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ అట్టి చేపల పులుసు అలాగే వంటలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ బోనం రెడీ అయిపోయింది, బోనంని డెకరేట్ చేసేయాలి ఈ కుండకి. అయితే నేను లాస్ట్ వీడియో దుర్గమాత అప్పుడు మా మమ్మీ బోనం తీశారు అని ఒక వీడియో పెట్టాను. దానికి అమ్మవారి ఫేస్ కూడా ఇట్లా డ్రా చేసాము అని కూడా ఒక వీడియో పెట్టాను. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సేమ్ దీనికి కూడా అలాగే అమ్మవారి ఫేస్, కళ్ళు, ముక్కు అలా పెట్టేసి బోనం అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ పెళ్ళికొడుకుకి అందరం బొట్టు పెట్టి స్నానం చేపించిన తర్వాత పోచమ్మకి వెళ్ళడం జరుగుతుంది పెద్ద చప్పుళ్ళతోని. మా సైడ్ మేము ఇలాగే ఘనంగా సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఒక 5 లేదా 9 మంది, ఎంతమంది ఉంటే అందరూ బొట్టు పెట్టిన తర్వాతనే స్నానం చేసేయాలి అన్నమాట. సో ఇక్కడైతే అందరూ పెట్టేసిన తర్వాత చిన్న పిల్లలు, మా పిల్లలు, ఆర్విక్ మా కజిన్ వాళ్ళ సన్, అలాగే మా పాప, ఇంతమందిలో వీళ్ళే 2 పిల్లలు ఉన్నారు. ప్రజెంట్ అయితే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు మాత్రం వీళ్ళిద్దరు మాత్రమే. సో ఇక్కడ ఇది ఇలా కట్ చేస్తే ఇక్కడ పోచమ్మకి వెళ్ళే టైం అయితే అయిపోతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ పోచమ్మని ఎదురుక రావాలి, ఆ వీడియో నెక్స్ట్ పెడతాను,